హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కేవలం 75,000 మందికి మాత్రమే ఇప్పటి వరకు పత్రాలు అనేవి అందజేశారు. మిగతా వారికి ప్రభుత్వం ఎప్పుడు అందజేయబోతుంది అనే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే 5 లక్షల రూపాయలకు సంబంధించిన నిధులను 4 విడతలలో ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఏ విడతలలో ఎంత ఇవ్వబోతుంది, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటివి అనేది కూడా ఈ వీడియోలో మీకు సమాచారం అందిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మొత్తం 20 లక్షల ఇండ్లను ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడా అంటే ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద ప్రభుత్వం సుమారుగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయిస్తూ జనవరి 26వ తారీఖు నాడు పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 100కి 100% ఆ పథకం ఇంప్లిమెంట్ కాలేదని అర్థమవుతుంది. మరి ఆ పథకం ఎప్పుడు ఇంప్లిమెంట్ కాబోతుంది అనే విషయానికి కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తారీఖు నాడు ఫైనల్ జాబితాను విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటనలు అయితే చేసింది. మరి ఈరోజు మార్చి 31, వాటికి సంబంధించిన లిస్టు జాబితా ఏమైనా వచ్చిందా అనే అంశానికి వస్తే మాత్రం అది విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మిగిలిన సుమారు 3 లక్షల ఇండ్లకు సంబంధించిన జాబితాను ప్రతి గ్రామాలలో మండలాలలో విడుదల చేయనుంది అనే లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. సో వాటికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఎవరికైతే పత్రాలు అందుతాయో వారు ఖచ్చితంగా 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి. ఇంటి నిర్మాణంలో ప్రతి దశను ఫోటో తీసి కలెక్టర్లకు సంబంధించిన గైడ్లైన్స్లో అంశాలు కొన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఇంటి నిర్మాణం అనేది 400 చదరపు గడువుల్లో ఉండాలి. 2 గదులు, 1 వంట గది అంటే 2 డబల్ BHK, ఓకేనా. 2 డబల్ బెడ్రూమ్ ఇండ్లు, 1 హాలు, 1 కిచెను, ఓకేనా. అలాగే బాత్రూమ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్లో విడుదల చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కూల్చివేసి ఆ పాత ఇంటికే నిర్మాణం చేపడితే వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు సూచనలు అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు IKP రుణాలు పాలేరులో 33 మందికి నిరుపేదలకు అందజేత, మిగతా ప్రాంతాలలో అమలుకు యోచన. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 5 లక్షల రూపాయలను మొదట ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత వేయనుంది. అంటే ఉదాహరణకి ఎలా అంటే 4 విడతలలో మొదటి విడత 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? పునాది తీసి బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇస్తారు. రెండోది 1,25,000 ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? పక్కన గోడలు కట్టి దర్వాజా వరకు పూర్తయితే మిగతా 1,25,000 ఇస్తారు. మళ్ళీ తర్వాత 1,75,000 ఎప్పుడు ఇస్తారు? స్లాబ్ నిర్మాణం పూర్తయితే ఇస్తారు, ముందే ఇవ్వట్లేదు. ఇలా లాస్ట్ 1,00,000 ఎప్పుడు ఇస్తారు? ఇంటి నిర్మాణం నమూనాకు తగ్గట్లుగా పూర్తయిందంటే ఇవ్వనున్నారు. సో అలాంటి నిరుపేదలకి ప్రభుత్వమే సుమారుగా పలు రుణాలను కూడా మంజూరు చేసేందుకు కూడా అధికారులకి సూచనా ప్రయాణంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలేరు గ్రామంలో IKPల ద్వారా కూడా 33 మంది లబ్ధిదారులు రుణాలు పొందినట్లుగా ఒక స్టేట్మెంట్ కూడా మీకోసం తీసుకొచ్చాను. సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఇప్పటివరకు 1,000 కోట్ల రూపాయల నిధులను మొదటి విడతకు సంబంధించి ప్రక్రియలో ఎవరైతే ఇంటి నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళకి బదిలీ కూడా చేయనున్నట్లుగా తాజాగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. సో మరి మనకి ఇప్పుడు శ్రీరామనవమి వరకు అయితే వెయిట్ చేయక తప్పదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి తెలియజేస్తాను. ధన్యవాదాలు.